सदर तेलंगाना जागृति व रुकन कानून साज कौंसिल बीआरएस कल्वाकुंटला कविता की रिहाइश गाह पर कुकटपल्ली, श्रीलंगमपल्ली, जुबली हिल्स और पटनचेरू असम्बली हलकों से ताल्लुक रखने वाले तलबा और नौजवानों की बड़ी तादाद ने पहुंचकर तेलंगाना जागृति में शमूलियत इख्तियार की। इस मौके पर कविता ने खिताब करते हुए कहा कि तेलंगाना की सरजमीन ने दो अजीम मुफक्किर और रहनुमा पैदा किए, एक साबिक वज़ीर आज़म पीवी नरसिम्हा राव, जिन्हें हम आज उनकी यौम पैदाइश के मौके पर खराज अक़ीदत पेश कर रहे हैं, और दूसरे तेलंगाना तहरीक के मेमार व साबिक वज़ीर आला के चंद्रशेखर राव। उन्होंने वाज़ेह किया कि तेलंगाना जागृति प्रोफेसर जयशंकर और केसीआर के नज़रियात की बुनियाद पर 2006 में कायम की गई, जिसका वाहिद मकसद तेलंगाना की सकाफत, शनाख्त और वक़ार के तहफ़्फ़ुज़ को यकीनी बनाना है। उन्होंने रेवंत रेड्डी पर शदीद तनकीद की और कहा कि वज़ीर आला रेवंत रेड्डी सिर्फ गाली गलौज की ज़बान ही जानते हैं। चीफ मिनिस्टर ने कभी भी जय तेलंगाना का नारा नहीं लगाया। सदर तेलंगाना जागृति ने नौजवानों से अपील की कि वो सियासत में आएं और अपने हुकूक के लिए आवाज़ बुलंद करें। उन्होंने यकीन दहानी करवाई कि तेलंगाना जागृति तुलबा के हर मसले पर उनके साथ खड़ी है, चाहे वो तालीमी सहूलियात का मामला हो या लड़कियों के लिए स्कूटी की फराहमी का मसला हो। जय तेलंगाना అంటే మంచి ఇక్కడ నుండి రావాలంటే పిడికిలెత్తి జై తెలంగాణ. నేను ఎప్పుడు ఒకటే అంట, జై తెలంగాణ అన్నప్పుడు పిడికిలెత్తన వల్ల నేనైతే తెలంగాణ వాళ్ళు అనుకోను బై. ఓకేనా? ఒకసారి చూస్తే ఎంతమంది తెలంగాణలో ఉన్నారు. నాట్ బ్యాడ్ జై తెలంగాణ. ఇవాళ అన్ని ఏరియాస్ నుండి పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అయితే మనం స్టూడెంట్స్ ఇష్యూస్, యూత్ ఇష్యూస్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి భయం అవుతుంది. భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు, ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు, ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్, మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టిందే ఆడవాళ్ళ వల్ల. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయినాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, ఆమె వల్ల బతికింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు మీరు? ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలనా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా?